ఈ టైంలో ఈ రోడ్లో ఎవరో ఉండరు, మొత్తం చీకటిగా ఉంటుంది. హాయ్ హలో అండి. ఈ వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు ఊరు నుంచి వస్తూ ఉన్నానండి బైక్ మీద. వస్తూ నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఈ రోడ్డు నేను ఆల్రెడీ డే టైంలో గొల్లపూడి నుండి పిన్నమనేని కాలేజీ గన్నవరం వరకు మీకు ఆల్రెడీ చూపించానండి డే టైంలో, కొత్తగా నేషనల్ హైవే స్టార్టింగ్ టైంలో. ఇప్పుడు ప్రజెంటు ఆల్రెడీ ఈ రోడ్డు రన్నింగ్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు నైట్ టైంలో వ్యూ ఎట్లుంటుందో మీకు మొత్తం చూపిద్దామని అనుకున్నా. అందుకే ఇక్కడ సడన్గా ఆగి మీకు ఈ రోడ్డు వ్యూ మొత్తం చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో అక్కడక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది, లైట్లు ఉండవు, అయినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి ఈ రోడ్డు వ్యూ మొత్తం ఎట్లా ఉంటుందో. ఈరోజు కొంచెం వాతావరణం కూడా బాగాలేదండి, ఎందుకంటే వర్షం పడేలా ఉంది, గాలి విపరీతంగా వస్తుంది. అందుకని నేను మాట్లాడిన వాయిస్ కూడా మొత్తం ఈ గాలి సౌండే ఎక్కువ ఉంది. అందుకని నేను మాట్లాడిన వాయిస్ మొత్తం తీసేసి మళ్ళీ వాయిస్ కొత్తగా మాట్లాడాను. ఎక్కడి నుండి బయలుదేరదామండి. ఇదంతా నైట్ టైం. ఇప్పుడైతే లైట్లు బాగానే కనపడతాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడక్కడ కొన్ని చోట్ల లైట్లు ఉండవు, ఓన్లీ ఫ్లైఓవర్ ఉన్న కాడే లైట్లు ఉంటాయి. ఇక్కడ నుండి రైడ్ చేసుకుంటూ చూద్దామండి, మీకు మొత్తం వ్యూ చూపిస్తారు. సర్వీస్ రోడ్లు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాయన్నా కూడా మొత్తం అన్ని మీకు రోడ్లో మొత్తం చూపిస్తూ ఉంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ ఏంటంటే ఈ హైదరాబాదు అట్లాగే ఈ చెన్నై వెళ్ళే వాళ్ళకి ఈ రోడ్డు బాగా అందుబాటులోకి దగ్గరగా ఉంటుందండి. ఇది విజయవాడ సిటీ మొత్తం తిరిగి వచ్చే పని ఉండదు. అందుకనే ఒకసారి నైట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ఇంకో విషయం కూడా ఏంటంటే అండి, ఈ రోడ్లు వెళ్ళేటప్పుడు ఆయిల్, అదే పెట్రోల్ అలాంటివి ఉండేటట్టు చూడండి. ఈ రోడ్లు ఎంత వచ్చేసరికి 27 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కదా, పెట్రోల్ బంకులు కానీ అలాగే హోటల్స్ కూడా ఏం పెద్దగా ఉండవండి 27 కిలోమీటర్లు కూడా. అందుకని కొంచెం వెళ్ళేవాళ్ళు కూడా ఎవరైనా సరే ఆయిల్ వేసి చూసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారండి. కొత్తగా బొంకులుగా 2 బొంకులు ఎన్నో పెట్టారు, అలాగే ఒక హోటల్ కూడా పెట్టారు. మీకు మొత్తం చూపిస్తాను. ఈ రోడ్లో ఇంకెవరు ఉండరు, నైట్ అవుతాయి. నైట్ టైం ఎవరు ఉండరు, మొత్తం చీకటిగానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ గన్నవరం వెళ్ళే దారండి, ఇది లోపలికి వెళ్ళడానికి. సరే ఇక్కడ నుండి బయలుదేరి చూపిస్తాను మొత్తం ఒకటి కూడా. ఈ గాలి సౌండ్కి నేను ఏం మాట్లాడను మీకు వినపడదు. మీకు చెప్పా కదండి, ఇప్పుడిప్పుడే కొత్తగా బొంకులు నిర్మిస్తున్నారని. ఇది ఇప్పుడు మన ఎదురుగుండా కనపడుతుంది భారత్ పెట్రోలియం. అలాగే ఇప్పుడు మనం వెళ్ళే లెఫ్ట్ సైడ్ కూడా ఒక బొంకు ఉంది, అది హెచ్పి. అలాగే ఇక్కడ సిఎన్జి బొంకు కూడా ఉంది. ఈ 3 బొంకులే ఉన్నాయండి ఇక్కడ. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది, 12:30. ఈ 12:30 అయింది. ఎక్కడెక్కడ వెహికల్ స్టాప్ చేసి లారీ డ్రైవర్లు అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. మనం ఎలాగే విజయవాడగా ఉండేది, అందుకని ఇంకొక అరగంట 30 గంట డ్రైవ్ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను. రోడ్ వ్యూ మొత్తం చూడండి, మొత్తం ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు రోడ్డు మీద. Keep those hands up for tonight again. Even in another lifetime, baby. And let's do tonight again. Even in
మన ఎదురుగుండా ఫ్లేవర్ కనపడుతుంది కదండి, ఈ ఫ్లేవర్ కింద నుంచి రైట్ సైడ్కి వెళ్తే నూజివీడు వెళ్ళిద్ది, అలాగే కొండపావులూరు కూడా వెళ్ళిద్ది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకా ఆల్రెడీ విజయవాడ నుండి వెళ్ళేది. సరే అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్దాం. ఇంక ఇదంతా సేకడే, ఇక్కడ లైట్లు కూడా ఏమి ఉండవు. Another lifetime, find me then, and let's do it tonight. Tonight again, even in another lifetime, find me then, and let's do it tonight again. More than said, I might just fall in love. I know the DJ and I love this song. మనం దగ్గరగా ముస్తాబాద్ వరకు వచ్చామండి. ఈ ముస్తాబాద్ తర్వాత నెక్స్ట్ జక్కంపూడి వచ్చింది. జక్కంపూడి దాటగానే సితారా రోడ్డు, సర్వీస్ రోడ్ ఒకటి వచ్చింది. అది దాటిన తర్వాత గొల్లపూడి నండి. నెక్స్ట్ మనం వీడియో ఎండ్ చేసే ఏరియాది. ఎదురుకుండా ఫ్లైఓవర్ చూడండి, లైటింగ్ ఫ్లైఓవర్ ఇక్కడ కనపడుతుంది, కానీ మనకి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనం 2 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలండి. అయితే నైట్ టైం ఇంకా లైటింగ్ క్లియర్గా కనపడుతుంది అంతే. One more dance and I might just fall in love. I know the DJ and I love this song. Me and you and the night feel so young. Every single moment has led up to this one. Whoa, did the stars align? Whoa, maybe it's a sign. We should do tonight again, even in another lifetime. Find me there. రీసెంట్గా ఒక హోటల్ నిర్మించారన్నాక ఇదేనండి. ఈ రోడ్లో ఈ ఉన్నది ఒకటే హోటల్. లారీలు ఆగితే ఇక్కడ కొన్ని ఆగితే అక్కడ బొంకులు ఉన్నాయి కదండి, ఇందాక మనం చూసాం. ఆ బొంకుల దగ్గర ఆగితే ఇంకెక్కడ ఆగవు. అంతా కూడా నిర్మానుషంగా ఉంటుందండి రోడ్డు నైట్ టైంలో. సరే కొంచెం ముందుకెళ్తే మనకి స్టాప్ వస్తుందండి, చూద్దాం. మెదరికి వెళ్ళిన తర్వాత జక్కంపూడి దగ్గర 2 కొండలు ఉంటాయి. ఇవి కూడా నైట్ టైంలో కొండలు కనపడుతున్నాయి కదా మీకు. ఈ కొండలు దాటితే ఆల్రెడీ మనం గొల్లపూడిలోకి ఎంటర్ అయిపోతున్నట్టే. And let's do tonight again. First we need problems, I'll be the హైవే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. ఒక జక్కంపూడిలోనే ఎందుకనో ఈ వర్క్ ఇక్కడ కంప్లీట్ చేయలేదండి. ఇదిగోండి ఈ ఫ్లేవర్ చూడండి, ఈ ఒక్కచోటే వర్క్ కంప్లీట్ అవ్వాలి, మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సరే ఇంక మనం వెళ్ళిపోదామండి, ఇంకా నైట్ చాలా నైట్ అయింది. rating. Baby, I'm just guessing, but I've got a feeling. Whoa, we could dance all night. Whoa, not the end of time. We could do tonight again, even if మనం ఆల్రెడీ గొల్లపూడి వరకు వచ్చామండి. ఇదే లాస్ట్. మనం ఇప్పుడు సర్వీస్ రోడ్ కింద దిగిపోయిన తర్వాత ఈ సర్వీస్ రోడ్లో రైట్ సైడ్కి వెళ్తే హైదరాబాదు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే విజయవాడ వెళ్ళిపోయింది. మీకు అక్కడికి వెళ్ళాక రోడ్డు మొత్తం చూపిస్తానండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు లారీ వెళ్తుంది కదండి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకోవాలి. ఇదిగోండి ఇటు వెళ్తే విజయవాడ, మనకి వెనక సైడ్ రైట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.